ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ వివిధ యాప్ల ద్వారా నిర్వహణ, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే బుకేలతో పని లేకుండా పందాలు, వ్యాపారులు ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఈ ఉచ్చులో 357 బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసిన డీజీజీఏ, మరో 700 యాప్ల పైన నిఘా, వీటికి చెందిన 2400 బ్యాంక్ ఖాతాలో 126 కోట్లు ఫ్రీజ్, సీజన్ ముగిసేలోపు 1,00,000 కోట్లు చేతులు మారే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విపత్తును మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం, వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, సీజన్ ముగుస్తున్న అందని పంట నష్టపరిహారం, కరువు సాయం, ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం కలిపి చెల్లించాల్సింది 838 కోట్లు, చెల్లించిన ఇన్పుట్ సబ్సిడీ 285 కోట్లే, రైతులకు ఇస్తానన్న 26,000 సాయం ఊసేలేదు, వ్యాపారులు దళారు చేతిలో దగా పడుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచన లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంటర్మీడియట్లో కొత్త సిలబస్ అంటూ ఎన్సీఆర్టీ సిలబస్కి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు డ్రగ్స్పై డర్టీ ప్రచారం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డ్రగ్స్ దందా అంటూ గగ్గోలు, ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించిన బాబు కూటమి ప్రచారం, అదంతా విష ప్రచారమే అని తేల్చిన కేంద్ర హోంశాఖ 2022, 23, 24లో దేశంలో డ్రగ్స్ కేసులు ఎక్కువ ఉన్న 12 రాష్ట్రాల జాబితా పార్లమెంట్కి, ఆ జాబితాలో ఏపీనే లేదు అంటే బాబు కూటమి చేసిందంత విష ప్రచారమేనని తేడతల్లం. గుజరాత్ పోర్టుకు వచ్చిన డ్రగ్ కంటైనర్ కూడా రాష్ట్రానికి ఏదైనా దుష్ప్రచారం, విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ విషయంలోనూ ఇదే రాద్దాంతో ఆ 2 ప్రచారాలు తప్పేనని తేల్చిన సిబిఐ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే